భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. మనుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలన్నింటినీ వరద ముంచెత్తింది. ఇళ్లలోకి వరద నీరు చేరటంతో వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. ఇళ్లన్నీ బురదమయం కావడంతో దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ అధికారులు సహాయక చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, బురదను క్లీన్ చేయాలని కోరారు. రాలేదు, ఇప్పటిదాకా కూడా కమిషనర్ రాలేదు. ఇవాళ బ్లీచింగ్ పౌడర్ పంపించిండు నామమాత్రానికి, బాయిలర్లో కూడా బ్లీచింగ్ పౌడర్ వేయలేదు. కమిషనర్ రాకుండా ఉండ కారణం ఏంటి అసలు ఈ బజార్కి? ఒకటి. రెండోది ఏంటంటే ఈ బురద చూడండి ఒకసారి, ఆ బురద కూడా కనీసం సాఫ్ చేస్తానికి కూడా రాలేదు. ఒక పని వాళ్ళని ఇప్పటిదాకా అసలు పంపించలే ఈ బజార్కి. పంపించని కారణం ఏంటో తెలియదు. ఇంటి పన్నులు కావాలంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తారు. అసలు ఇంటి పన్నులు ఎందుకు కట్టాలి ఈ బజార్ వాళ్ళు? అసలు ఎందుకు కట్టాలి? కట్టం, ఇంటి పన్నులు కట్టం, ఏం చేయం. వాళ్ళు వచ్చి ఏం పని చేస్తారో చూస్తాం అధికారులు. ఇక్కడ ఒక్క అధికారి కూడా మున్సిపాలిటీ నుంచి ఇప్పటిదాకా వచ్చే చరిత్ర లేదు. మొత్తం నడిచిపోయినాయి, అన్నం వండుకునే పరిస్థితి లేదు, బియ్యాలు మొత్తం నడిచిపోయినాయి. అయినా కూడా మేము ఇట్లానే ఉన్నాం 3 రోజుల నుంచి. ఈ కమిషనర్ వచ్చి ఎందుకు చెప్పడాలని మాకు సమాధానం. అసలు ఆయనకి ఏం తప్పు చేశాం మేము? ఎక్కడ కూడా ఇంత బ్లీచింగ్ పౌడర్ కానీ కనీసం దోమల మందు కానీ కూడా పిచికారీ చేయలేదు. కానీ ఇదే కమిషనరు నా 50,000 రూపాయలు పెట్టి బ్లీచింగ్ పౌడర్ కొన్నా, 1,31,000 పెట్టి దోమల మందు కొన్నా అని బిల్లులు మాత్రం చూపిస్తాడు తప్ప ఎక్కడా కూడా కనీసం ఈసమంతా కూడా ఇంత బ్లీచింగ్ పౌడర్ చల్లట్లేదు. కనీసం బాయిలర్లో కూడా మందు అనే బ్లీచింగ్ పౌడర్ వేస్తే ఆ ఉన్నటువంటి వర్షానికి వచ్చిన నీళ్లు ఉన్నాయి, అవి పోయి కొంచెం వస్తాయి. ఇలా వచ్చి జ్వరాలు వచ్చి విష జ్వరాలు వచ్చి సస్తే ఎవరు దిక్కు? కనీసం ఇప్పటికైనా అధికారులు, జిల్లా యంత్రాంగం, మంత్రులు చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి, అదేవిధంగా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి, ఇల్లు కూలిపోయిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు మా ఆధారం చూసుకోవటానికే రాలేదు. మమ్మల్ని బట్ట కట్టుకోవడానికి బట్టలు లేవు, మొత్తం కొట్టుకొని పోయినాయి. గిన్నెలు లేవు, చెమ్మలు లేవు, మొత్తం అన్నీ పోయినాయి. పానాలు దక్కించుకోవటమే ముఖ్యమైనది. ఇంత నడువులు పోతుంది. నేనల్లా డాబా ఉంటే డాబా మీద ఎక్కినాం. మమ్మల్ని ఇంతవరకు ఆదరించే వాళ్ళే ఒక్కళ్ళు రాలేదు. ఓట్లు అయితే వేయించుకున్నారు బాగానే. ఏంటంటే మరి మమ్మల్ని ఆదరణగా ఆదుకోవాలిగా మరి వరదల్లాల. ఒకవైపు వర్షాకాలం విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియాతో ఇబ్బంది పడతా ఉంటే ఒకవైపు ఈ వర్షాలు వచ్చి వీటిని శుభ్రపరచడంలో మున్సిపల్ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. దీనివల్ల ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలా. ఈ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అవసరమైతే రిక్రూట్మెంట్ చేసి మున్సిపాలిటీ ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం చేయాలా, బ్లీచింగ్ పౌడర్ చల్లాలా, క్లోరినేషన్ చేయాలని చెప్పి మేము